హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వైజాగ్లో ఉన్న ఇందిరాగాంధీ జూ పార్క్ అయితే వచ్చేసామండి. ముందుగా అయితే ఎంట్రన్స్ టికెట్ తీసుకొని స్టార్ట్ అయిపోతున్నాం. సో ఈ జూ పార్క్లో ఉన్న వింతలు విశేషాలు అయితే కనుక నేను మీకు క్లియర్గా చూపించబోతున్నాను. ఈ హాలిడేస్కి మీరు కూడా వైజాగ్ జూ పార్క్కి పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ వీడియోలో నేను కొంచెం సజెషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే కనుక ఎండ్ వరకు చూసేయండి. ఈ జూ పార్క్ అయితే కనుక చాలా బాగుంటుందండి. పిల్లలకైతే కనుక చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా వచ్చాను సరే ఇక నల్ల అంశం బాబు ఇట్లా రైనా రైనా సరస్సు సెట్ అవుతుంది బాగా ఎడిపోయింది అనిపించింది. అయినా టైగర్ సినిమా చూసాం కదరా, సినిమా పేరులోన చిన్న టైగర్ మీద అటాక్ చేస్తాయి కదా, అయినా ఇవే అవి తెలుసా. ఇగో ఇగో ఇక్కడ ఒకటి ఉందా చెట్టు దా పిసి చాక్లెట్ ఇస్తుందట. చాక్లెట్ ఇస్తాను, ఆమె పెడతాను. టైం అవుతుంది రామ్మా, రావట్లేదే మీ ఫ్రెండ్ నువ్వే కానీ బాగా చూపిస్తున్నా సేమ్ అలాగే. మా బాబు కూడా 9:30 లేస్తుంది, అప్పుడు కూడా నేను 10 గంటల బ్యాంక్ వెళ్ళాలి కాబట్టి లేస్తుంది. ఈ జూ పార్క్ మొత్తం చూడటానికి మనకి బ్యాటరీ కార్స్ అయితే కనుక ఈ పార్క్లో అవైలబుల్గా ఉంటాయండి. మేమైతే కనుక ఈ బ్యాటరీ కార్ని బుక్ చేసుకున్నాం. సో ఒక కార్లో కనుక 10 మెంబర్స్ని అలో చేస్తారనమాట. 1 ఫ్యామిలీ కావచ్చు, 2 ఫ్యామిలీస్ కావచ్చు, 3 ఫ్యామిలీస్ కావచ్చు, ఎన్ని ఫ్యామిలీస్ అయినా సరే 10 మెంబర్స్ని అలో చేస్తారనమాట. మేము ఈ జూ పార్క్లోకి ఎంటర్ అవ్వగానే ఒక ఫ్యామిలీ ఏమో ఆ బ్యాటరీ కార్తో మాట్లాడుతున్నారనమాట. సో తీసుకెళ్తారా అని చెప్పి వాళ్ళు వేరే అంటే వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు. సో ఇంకా 7 మెంబర్స్ వస్తే స్టార్ట్ చేస్తాం మేడం అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. ఈలోగా మేము వెళ్ళాం. సో మేము కూడా యాడ్ అయ్యామన్నమాట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. చూసావా టైగర్ జైన్ అక్కడ చూడు, వైట్ టైగర్, వైట్ టైగర్. సో ఇలా అయితే గనక ఫస్ట్ టైం బ్యాటరీ కార్లో ఎంజాయ్ చేస్తూ జూ పార్క్ మొత్తం చూసేసాం. సో బ్యాటరీ కార్ అయితే గనక దీనిలో మైనస్ ఏంటి అంటే మనకి ఒక టైం ఉంటుంది అనమాట. 1 అవర్ వాళ్ళు చూపిస్తారు జూ పార్క్ మొత్తం. వాళ్ళే దగ్గరుండి ఇంకా ఎక్కడ ఏ యానిమల్ ఉంటుంది ఏంటి పాయింట్ టు పాయింట్ చెప్తారు, చూపిస్తారు, బాగానే ఉంటుంది. బట్ ఏంటి అంటే వాళ్ళు మనకు 1 అవర్ టైం ఇస్తారు. మనం ఆ జూ మొత్తం చూడడానికి 1 అవర్ టైం సరిపోదు అనమాట. మ్యాక్సిమం ఒక 2 అవర్స్ అయినా సరే మనకు టైం పడుతుంది. అండ్ ఫస్ట్ టైం మనం కిడ్స్ తీసుకొని వెళ్తే గనక 2 అవర్స్ కూడా సరిపోదు. మేమైతే గనక 3 అవర్స్ అబోవ్నే స్పెండ్ చేసామండి. అండ్ అక్కడ మనకి ఓన్ వెహికల్ కూడా అలో చేస్తారనమాట. సో ఓన్ వెహికల్ లో వెళ్ళిపోవడం బెటర్. ఈ కార్ కి వచ్చేసి 750 చార్జ్ చేశారు. అదే మనం కూడా ఓన్ వెహికల్ కార్ తీసుకొని వస్తే గనక 750 తీసుకుంటారు. అండ్ 2 వీలర్ అయితే గనక ఎంత అమౌంట్ తెలియదు. బట్ అక్కడ ఇండివిజువల్ గా ఎవరైనా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఇండివిజువల్ గా జూ మొత్తం చూడాలి అనుకుంటే గనక సైకిల్ ఫెసిలిటీ
ఫెసిలిటీ ఉందన్నమాట. సో సైకిల్కి అయితే గనక 1 అవర్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో 1 అవర్ అబవ్ అయితే గనక ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటారనమాట. సో జూ మొత్తం మేమైతే గనక చాలా బాగా ఎంజాయ్ చేసామండి. బట్ ఓన్ వెహికల్లో వెళ్ళుంటే ఇంకా బాగున్ను అని చెప్పి అనుకున్నాం అనమాట. ఓన్ వెహికల్లో వెళ్ళటం వల్ల యూజ్ ఏంటి అంటే మనం ఎక్కడ ఎంత టైం కావాలంటే అంత టైం స్పెండ్ చేయొచ్చు. వీళ్ళతో పాటు వెళ్ళటం వలన వీళ్ళు ఏంటి అంటే టైం అయిపోతుంది మేడం, నెక్స్ట్ యానిమల్స్ చూద్దాం రండి అని చెప్పి స్పీడప్ చేసేసారనమాట. సో ఫస్ట్ అయితే గనక ఒక 45 మినిట్స్ ఇలా ఉన్నాం వీళ్ళతో పాటు. సరే అంటే కొంతవరకు చూసామన్నమాట. మేము చూసిన తర్వాత మిడిల్లో డ్రాప్ అవుట్ అయిపోయాం. ఇంకా అక్కడి నుంచి మేము ఇండివిజువల్గా వెళ్ళి చూసుకున్నాం అనమాట. సో ఒక్కొక్క చోట చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం మనం. ప్రతి ఒక్క యానిమల్ ఉంది, బర్డ్స్ ఉన్నాయి అండ్ చాలా వరకు ఉన్నాయన్నమాట. లైవ్లో చూసేటప్పటికి కిడ్స్ అయితే గనక చాలా ఎక్సైట్ అయిపోతారండి. అందులో విషీ జే అయితే గనక ఫస్ట్ టైం అనమాట దగ్గరగా టైగర్ ఇంకా ఎలిఫెంట్ అన్నీ చూసేటప్పటికి చాలా ఎక్సైట్ అయిపోయి ఇంకా యానిమల్స్ ఇంకా ఫుడ్ తినేటప్పుడు అయితే గనక ఇంకా చాలా ఎక్సైట్ అయిపోయారు జై విషి అయితే గనక. మనం అయితే గనక బయట నుంచి అంటే మనం ఓన్గా ఫుడ్ తీసుకెళ్ళి పెట్టే ఛాన్స్ అయితే గనక లేదండి. చింటూ ఇంకా దివ్యాన్స్ అయితే గనక సైకిల్ పైన వచ్చారండి. సో సైకిల్ పైన కూడా చాలా బాగుందని చెప్పి అన్నారు. అండ్ నేను కూడా బ్యాటరీ కార్ ఫస్ట్ టైము అంటే బట్ అది ప్రిఫర్ చేసే ఛాన్స్ మనకు రావాలి కదా. సో ఫస్ట్ టైం వెళ్ళాలి అనిపించింది అనమాట. సో అందుకని చెప్పి ఓన్ వెహికల్ వద్దండి, ఇలా కార్లో వెళ్దాం అందరితో పాటు బాగుంటుందేమో. సో వాళ్ళు కూడా దగ్గరుండి ఇలా ఏ యానిమల్ ఎక్కడుంది ఏంటి అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా అని చెప్పి వెళ్ళాం. బట్ ఏంటంటే మనం ఇండివిజువల్గా వెళ్ళి బై వాక్ అయినా సరే వెళ్ళి చూడడం బెటర్ అనమాట. సో ఒక్కొక్క చోట మనకి తెలియకుండానే మనం చాలా టైం స్పెండ్ చేసేస్తాం. అందులోని ఫస్ట్ టైం కిడ్స్ అంటే గనక ప్రతి చోట ఇలా ఇంకా చూస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ యానిమల్ ఏంటి అనేది మనం డైరెక్ట్గా లైవ్లో చూపించేది వాళ్ళకి చాలా నాలెడ్జింగ్గా ఉంటుందన్నమాట. మొబైల్లోని టీవీలోని చూసేది కంటే కూడా ఇలా లైవ్లో మనకి ఖాళీ ఉన్న టైంలో ఇలా జూకి తీసుకెళ్ళి సమ్ టైమ్స్ మనం వాళ్ళతో పాటు స్పెండ్ చేస్తూ డైరెక్ట్గా టైగర్ ఎలిఫెంట్ అని చెప్పి చూపించడం వలన నెక్స్ట్ టైం వాళ్ళకి మనం ఏదైనా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక ఇమేజ్ అనేది వస్తుందన్నమాట. సో వాళ్ళకి అది చాలా మంచిగా హెల్ప్ అవుతుందండి. సో మేమైతే గనక ఇన్ని రోజులకి మాకు టైం కుదిరింది. ఫస్ట్ మేము వైజాగ్ వెళ్ళగానే జూ పార్క్ నే చూసాం పిల్లల కోసం. సో మీరు కూడా ఇలా జూకి వెళ్ళి మీ కిడ్స్ కోసం టైం స్పెండ్ చేసి యానిమల్స్ అన్నిటిని లైవ్ లో చూపించాలి అనుకుంటే గనక సో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సో నేను ఇచ్చే సజెషన్ అయితే గనక అదండి. సో జూ పార్క్ అయితే గనక మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేయండి. లైవ్లో ఇలా యానిమల్స్ని చూసి చాలా ఎక్సైట్ అయిపోయారండి మా కిడ్స్ అయితే కనుక. సో మీరు కూడా మీ కిడ్స్ని తీసుకొని వెళ్ళాలి అనుకుంటే కనుక మ్యాక్సిమం బైక్ కారు ప్రతిదీ అలో చేస్తున్నారు. సో మీరు ఇండివిజువల్గా వెళ్ళి చూడటానికి ట్రై చేయండి. ఇలా మనం వెహికల్లో వెళ్తే కనుక వాళ్ళు స్పీడప్ చేసేస్తారనమాట, మనకి కూడా టైం సరిపోదు. సో మనం ఇండివిజువల్గా మన వెహికల్లో మనం వెళ్ళటం వలన చాలా స్లోగా మనకి నచ్చినంత టైం మనం చూసుకోవచ్చు అనమాట స్లోగా. సో అండ్ ఆ వెహికల్లో వాళ్ళతో పాటు వెళ్ళడం కంటే కూడా బై వాక్ వెళ్ళి చూడడం బెటర్ నాకు తెలిసి. సో మనకైతే కనుక 2 అవర్స్ కూడా సరిపోదండి, మ్యాక్సిమం ఒక 3 అవర్స్ అయినా సరే మనం స్పెండ్ చేస్తాం. సో మాకైతే కనుక చాలా ఎక్సైటింగ్గా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో మా కిడ్స్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి, విస్సీ అండ్ జై. మీరు కూడా మీ కిడ్స్తో పాటు వెళ్తే గనక నా సజెషన్ అయితే గనక ఇదండి, ఓన్ వెహికల్లో వెళ్ళడానికి ట్రై చేయండి. సో చాలా బాగా అయితే గనక ఎంజాయ్ చేసామండి ఈ వైజాగ్ ఇందిరాగాంధీ జూ పార్క్ అనేది. సో మీరు కూడా ఈ హాలిడేస్కి ప్లాన్ చేస్తే గనక జూ మొత్తం చూసి బాగా ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ వరకు నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యూస్ఫుల్ అనిపిస్తే కనుక షేర్ చేసేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి.